విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. మార్చి 8న అయితే 'గామి' అంటూ రాబోతున్నారు. ఆ తర్వాత 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అంటూ రానున్నారు. మరి 'గామి' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. 'గామి' కోసం 6 ఏళ్లు ఎలా కష్టపడ్డాడో వివరించారు విశ్వక్ సేన్. హిమాలయాలకెళ్లి రియల్ లొకేషన్స్‌లో సినిమాని షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగా కష్టపడిందట. లిమిటెడ్ బడ్జెట్‌లో ఈ రేంజ్ క్వాలిటీ అవుట్‌పుట్ తీసుకొని రావడం టీమ్ అంతా చాలా కష్టపడిందట. ఇక 'విశ్వక్ సేన్‌కి' సంబంధించి ఇతర హీరోల చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసేందుకు కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే ఆ పాత్రకి తగిన న్యాయం ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ, బాబీ కాంబో సినిమాకి నో చెప్పారట. బాలయ్య సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా విశ్వక్ సేన్ వద్దనన్నారట. అలా నో చెప్పడానికి గల కారణాలు బయటపెట్టాడు. బాలయ్యతో ఇంకా మంచి పాత్రలు చేయాలని, ఆయనతో చేస్తే ఇంకా వేరే లెవెల్‌లో ఉండాలని అన్నారు. బాలయ్యతో విశ్వక్ సేన్ ఇంకా ఏదో పెద్దగా ప్లాన్ చేశారని అన్నారు. అందుకే బాబీ సినిమాకి నో చెప్పినట్టుగా తెలిపారు. బాబీ చెప్పిన క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇంకా వేరే లెవెల్‌లో ఉండాలని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు మాత్రం తనతో నో చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది విశ్వక్ సేన్. మరి 'గామి' సినిమాకైతే 6 ఏళ్లు కష్టపడ్డట్టు తెలిపారు. ఈ సినిమాకు మొదటి రోజు ఎలా సెట్‌లోకి అడుగుపెట్టారో 6 నెలల క్రితం జరిగిన 'గామి' షూటింగ్‌లో కూడా అలాగే అడుగుపెట్టినట్టుగా చెప్పారు. ఈ సినిమా హాలీవుడ్ లెవెల్‌లో ఉంటుందని, తాను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడనని, సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుందని విశ్వక్ సేన్ ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. మరి ఈ చిత్రం విశ్వక్ సేన్ ఖాతాలో హిట్‌గా నిలుస్తుందా? లేదా? అనేది చూడాలి. అప్పుడెప్పుడో హిట్ తప్ప మరి ఆ రేంజ్‌లో హిట్ అయితే మనకు పడలేదు మన విశ్వక్ సేన్‌కి. వివాదాల కారణంగా అయితే ఇప్పటివరకు వార్తల్లోనూ, యూట్యూబ్‌లోనూ ట్రోల్ అయ్యారు. మరి విశ్వక్ సేన్ ఈ సినిమాతో అయిన సక్సెస్‌ని సాధించి తను కూడా ఒక మంచి హీరోని ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.